ఆయన ఏది చెబుతాడో ఆయన చెప్పినది మీరు చేయుడి. విశ్వాసాన్ని వదిలేసిందా? విశ్వాసాన్ని అక్కడ అప్పచెప్పింది. విశ్వాసముతో పనివారికి, సేవకులకు బాధ్యతను అప్పగించి తన పనిలో తాను ముందుకు వెళ్ళింది. ఇక్కడ ఈరోజు మనం చెప్పుకోబోయేది ఎవరి కోసం అంటే పనివారి కొరకు. మనం చెప్పుకునేది ఎవరి కొరకు అంటే ఈరోజు అంశం పనివారి కొరకు. దైవ సన్నిధి అనుభవం గురించి మనం ఎప్పుడు చెప్తాం. ఇప్పుడు చెప్పాను కదా, 4 స్తంభాల్లో స్తంభం ఏంటి? బైబిల్ మిషన్ 4 స్తంభాల్లో ఒక స్తంభం ఏంటి? దైవ సన్నిధి. సన్నిధి ద్వారానే బైబిల్ మిషన్ బయలుపడింది. సన్నిధిలో ఉండగానే దేవుడు దైవజనుడికి బైబిల్ మిషన్ను బంగారుపు అక్షరాలతో స్థాపించమని చూపించారు. నేనేం స్థాపించాను? వృద్ధాప్యంలో ఉన్నాను, డబ్బు లేదు, బలం లేదు, ఆస్తి లేదు, వెనకాల ఎవరో సహకారం చేసేవాళ్ళు లేరని దైవజనుడు భయపడ్డారట. కానీ పని ఆగిందా? ఆయన చెప్పింది ఎప్పుడు ఆగదండి. ఆయన చెప్పిన పని ఎప్పుడు ఆగదు. మనం కూడా ఆయన దగ్గరికి వెళ్ళి దేవుడితో చెప్పినప్పుడు, ఆయన సమయం ఇంకా రాలేదన్నప్పుడు దేవుడి మీద తిరుగుబాటు చేసే వారంగాను, దేవుడి మీద చెప్పండి ఎదురు తిరిగే వారంగా ఉండకూడదు. తల్లే ఏం చేసిందంటే కొంతమంది పరిచారకులను పిలిచి ఆయన మీతో చెప్పునది చేయుడి అని చెప్పింది. ఇప్పుడు అంటాను, పరిచారకులు ఎక్కడున్నారు? ఈరోజు అంశం మన పరిచారకుల కోసమే, పనివారి కోసమే మనం చెప్పుకుంటున్నాం. అర్థం చేసుకోండి. వాళ్ళు ఎక్కడున్నారో మనం తల్లి కోసం చెప్పుకునే సందర్భం కాదు, ప్రభు కోసం చెప్పుకునే సందర్భం కాదు, ఇంక వేరే సందర్భం కాదు. ఎవరి కోసం చెప్పుకుంటున్నామంటే పరిచారకుల కోసం. తల్లి పరిచారకులకు పని అప్పగించి వెళ్ళిపోయిందండి. తల్లి పరిచారకులకు ఏం అప్పగించి వెళ్ళిపోయింది? ఒక ఉదాహరణకు బైబిల్ మిషనే తల్లి అనుకున్నాను. బైబిల్ మిషన్ ఏమనుకున్నా? తల్లి అనుకున్నా. ఈ తల్లి పరిచారకులైన మనకి పని అప్పగించింది. ఏంటంటే ఆయన ఏం చెప్తాడో అది చెయ్యండి, ఆయన ఏం చెప్తాడో అది చెయ్యండి అని చెప్పింది. ఇప్పుడు ఆ పరిచారకులట ఏం చేస్తున్నారు? ఆ పరిచారకులు ఏం చేస్తున్నారు? మీరు చెప్పండి. ఆయన నోటి వైపు చూస్తున్నారు. ఎవరి వైపు చూస్తున్నారు చెప్పండి? పరిచారకులు ఎవరి వైపు చూస్తున్నారు? అదే నేను మన నెల సన్నిధికి చెప్పాను. సన్నిధి అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. సన్నిధి అంటే ప్రజెన్స్ ఆఫ్ గాడ్. అంటే దేవుని కళ్ళ ఎదుట, దేవుని సముఖమందు అని అర్థం అన్నమాట. ఈ పరిచారకులు ప్రభు అక్కడ నిలబడి ఉన్నారు. పరిచారకులు కూడా ఎక్కడ నిలబడి ఉన్నారు చెప్పండి? దేవుని ఎదుట నిలబడి ఉన్నారు.